హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం షార్క్ జోన్ అనే షార్క్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. స్టార్టింగ్ అవ్వడమే ఒక పెద్ద షిప్ సముద్రంలోకి వెళ్తుందని చూపిస్తున్నారు. అయితే సడన్గా ఉరుములు మెరుపులు వచ్చి పడవ మొత్తం మునిగిపోతుంది. ఆ మునిగిపోయిన పడవలో వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. కట్ చేస్తే ఒక హెలికాప్టర్లో కొంతమంది వెళ్తూ ఉంటారు. ఒక భార్య భర్త, ఒక టూర్ గైడు, ఇద్దరు జంటలు అట్లా వెళ్తూ ఉంటారు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు అడ్వెంచర్లు అంటే ఇష్టం అంట. మ్యారేజ్ కపుల్ యొక్క యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి స్కూబా డైవింగ్ చేసుకుంటూ మునిగిపోయిన షిప్ ఏది ఉందో ఆ షిప్ దగ్గర పోదామని ప్లాన్ అంట. ఒరే, డబ్బులు ఎక్కువ ఉంటే పోయి మంచిగా పార్టీ చేసుకోకుండా మీకు ఎందుకు దూలా? సరే, వాళ్ళ ఇష్టం, డబ్బున్న వాళ్ళది అంతే అండి. గైడ్ గాడు ఎంత చెప్పినా వీడు వినడు అనమాట. దూలగాడు ఎక్కువ, కొంచెం డబ్బు ఉంటే కొంచెం దూల ఎక్కువ కదా, వినడు. గైడ్ గాడు ఎంత చెప్తున్నా వీళ్ళు పట్టించుకోకుండా సరే అని చెప్పేసి దూకుతాడు. మెల్లమెల్లగా ఇద్దరిద్దరు దూకి మెల్లిగా ఆ షిప్ దగ్గరికి వెళ్తారు. ఈ గైడ్ గారు చెప్తా ఉంటాడు, అరే నా ఎంబర్ రండ్రా అని. ఏదంగా నువ్వెవరా నాకు చెప్పడానికి, నాకు నీ దగ్గర వస్తే మజా లేదు, నాకు స్ప్రైట్ కావాలని చెప్పేసి వాడు వేరే సైడ్ పోతాడు. వేరే సైడ్ వెళ్ళి ఆ మునిగిపోయిన షిప్పు చూస్తారు. ఓ అమ్మా, మనం కనిపెట్టేసాం అని ఇంకా డబ్బున్నోడు కొంచెం ఎగురులాడుకుంటూ బాగా వెళ్తాడు. దాని లోపలికి వెళ్ళిపోతాడు. గైడ్ గారు చెప్తా ఉంటాడు, ఒరే అటు పోకండి రా, షార్క్ తినే ప్లేస్ లాగా ఉంది, ఇది వచ్చిందంటే వాయ కొడుతుంది మమ్మల్ని అందరిని అని చెప్తే అయినా సరే వినకుండా సరే మనోడు వెళ్తూ ఉంటాడు. వెళ్తే అప్పుడే షార్క్, ఆహా రండ్రా నా కొడుకల్లారా, మీకోసం వెయిటింగు, చాలా రోజులైంది అన్నం తిని అని చెప్పేసి కసాబిసా ఫస్ట్ ఆ గోల్డ్ కానీ లేపేస్తుంది, గుండు కానీ. ఆ గుండు కానీ లేపిన తర్వాత వాళ్ళ ఆడుకుంటుందా, వాళ్ళ ఆడని వేగొద్ద ఫీల్ అవుతుందని చెప్పేసి ఆయన కూడా పసాక్ అని లేపేస్తుంది. అలా లేపేసిన తర్వాత మిగిలిన ఇద్దరు కపుల్ ఉంటారు కదా, వాళ్ళని కూడా లేపేస్తుంది. అలా లేపేసిన తర్వాత వీణెందుకు వదులుతుంది, హీరో వాళ్ళ డాడీ అని కూడా లేపేస్తుంది. అందరినీ లేపేసి నువ్వు ఒక్కడు ఏం చేస్తావురా అని చెప్పేసి హీరో గారిని కూడా లేపడానికి వస్తుంది. హీరో గారు ఏం చేస్తాడు, అమ్మో నాయనో ఎవరు నాయనో అని చెప్పేసి హీరో గారు మెల్లగా లగెత్తుకుంటూ పైకి వచ్చేస్తాడు. పైకి వచ్చేసి కాపాడండి అంటే హెలికాప్టర్ గారు చూసి రారా కొట్టామని చెప్పేసి పైనుంచి తాడేసి కిందికి పెట్టి లాగుతాడు. అంతే, లకాటు అని పైకి రూల్ చేస్తాడు. షార్క్ ఒరే షెట్ అని చెప్పేసి పక్కతో రగిలిపోతున్నట్టు నోరు తెలిసి అరుస్తూ ఉంటుంది, యా యా అని. ఒరే అంతమందిని ఉన్నారు, వాళ్ళని తినొచ్చు కదరా, నాకు ఈడే కావాలంటే ఈనముడ పడతావరా షార్క్. సరే అని చెప్పేసి వాడు పైకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత అదేంది అని అదే 10 సంవత్సరాలు కట్ చేశారనమాట. కట్ చేస్తే ఇప్పుడు ఈ మిస్ అయింటాడు కదా హీరో గాడు, ఆడుకో కొడుకు, ఆడెంత పెద్దగా ఉంటాడు, ఏంటి ఎప్పుడు ఈడొచ్చి కూర్చుంటావు అంటే సముద్రం చూస్తున్నా బిడ్డ అని చెప్తాడు. ఎప్పుడు అదే డాత గురించి ఆలోచిస్తున్నావు అంటే నీకెవరు చెప్పారంటే అమ్మ చెప్పిందంట. సరే పంపారా ఇటకెళ్ళి రాకు అని చెప్పేసి పోతారు ఇంటికి పోతారు. ఇంటికి వెళ్ళి ఇంకా మాట్లాడుతూ ఉంటారు, అది బాబు ఇది బాబు అని చెప్పేసి. అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకు అని చెప్పేసి చెప్తా ఉంటాడు. మనవాడు సముద్రం గురించి చెప్తా ఉంటాడు, వాళ్ళు పట్టించుకోరు. సముద్రం మీదకి వెళ్దామని చెప్పేసి వాళ్ళ ఆవిడ అంటుంది కాబట్టి వీడు వాళ్ళ ఆవిడ సముద్రంలోకి వెళ్తారు. ఉరుములు మెరుపులు వస్తుంటాయి అయినా వెళ్తారు. మనవాడు అప్పుడే రొమాంటిక్గా ఆలోచించి పుచ్చుక్ అని ముద్దు పడతాడు. అంతే, ఉరుములు మెరుపులు వాన పడుతుంది. ఇదేంద్రా బాబు అని చెప్పేసి హీరోయిన్ లోపలికి వెళ్ళు, నేను బయట ఇది చూసుకుంటా అని చెప్పేసి హీరోయిన్ లోపలికి వెళ్తుంది. హీరోయిన్ లోపలికి వెళ్తే రారా నా బట్ట అని చెప్పేసి షార్క్ ఆల్రెడీ వెయిట్ చేస్తుంటుంది. పెద్ద షిప్కు బొక్క పెట్టి మరీ పసాక్ అని కొరికి తినేస్తుందండి హీరోయిన్ని. అదే అనుకుంటుందా ఏమనుకుందా కానీ కసాబిసా మంచిగా నవిలి నాన్ వెజ్ మంచి బఫెట్ బిర్యానీ తిన్నట్టు తింటా ఉంటుంది. హీరో గారు చూసి హీరోయిన్ అని అంటా ఉంటాడు. పసక్కుని కళ్ళు తెరిచి చూస్తాడు. ఓహో ఇది కళ అంటాడు. ఓహో ఇది కళ అని చెప్పేసి అనుకున్న లోపల హీరోయిన్ వచ్చి ఏం బాధపడకు రానని ముద్దు పెట్టి పడుకోబెడుతుంది. సరే అని మనోడు పడుకుంటాడు. కట్ చేస్తే ఇంక మళ్ళీ పైకి హెడ్ ఆఫీస్ కూడా ఒకటి పిలుస్తాడు. ఇలా ప్లాన్ ఏంటంటే ఆ ఊళ్ళో బీచ్ ఉంటుంది కదా, ఆ బీచ్ తెరవాలని వీడు అనుకుంటాడు. పర్యాటకులు వస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి. మనోడు ఏంటంటే ఆడ షార్కులని వద్దు, షార్కులు వచ్చి ఒక్కసారి తిన్నదంటే అది మొత్తం నాకు ఇదే కావాలని చెప్పేసి మళ్ళీ ఎగబడతాయి, మొత్తం పెంట అవుతుందని వీడు అంటాడు. ఇంకోటి ఏమన్నా అంటే వీడు ఆ షార్కుల దగ్గరికి వెళ్ళి ఆ బోటును మనం చేసుకుందాము, నిద్ర వస్తుంది అని చెప్పేసి చెప్తాడు. మనోడు అది వద్దు అని చెప్పేసి పంపించేస్తాడు. దాని తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, అరే ఆ షార్కులో రావు రైట్ సైడు, మన బీచ్ పెడితే మనం స్పేస్లో వస్తారా అంటాడు. లేదు
అక్కడ మస్తు షార్కులు వచ్చినట్టే పెంట పెంట అయిపోద్ది అంటున్నాను. నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు, రేపు చూద్దాం, రేపు ఓపెన్ చేస్తామని చెప్పేసి బీచ్ అలో చేస్తారు. మనోడు హెలికాప్టర్ వేసుకొని పైన తిరుగుతూ ఉంటాడు, ఏమన్నా ఉన్నాయని చెప్పేసి. ఇంకోడేమో ఒకడేమో హెలికాప్టర్లో, ఇంకోడేమో 20 ఫ్రెండ్ ఏమో చూస్తూ ఉంటాడు. ఈ బీచ్లో చూడరా అంటే అమ్మాయిలను చూస్తూ ఉంటాడు. అయితే మన హీరోగాడు చెప్తాడు, చూసుకోరా, జాగ్రత్తగా ఉండు, ఇక్కడ అంతా నార్మల్గానే ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే ఆడ కూడా ఏదో తేడా కొడతా ఉంటుంది. పర్లేదులే, ఏం కాదులే అనుకుంటాడు. మళ్ళీ ఇలా ఫోన్ చేస్తే బాగానే ఉంది సార్ అని చెప్తాడు. కట్టుబడిన బీచ్లో ఇద్దరు చేస్తూ ఉంటే షార్క్ వస్తుంది. వచ్చి రాగానే కసాబిసా అని రారా నేను మీకోసం వెయిటింగ్ అన్నట్టు గ్యాంగ్ని కూడా వేసుకొని వస్తుంది. గ్యాంగ్ వేసుకొచ్చి మొత్తం అందరినీ కచ్చాపిచ్చగా మొత్తం నవిలి పక్కన వేసి ఏం థ్యాంక్స్ నా కోసం భోజనం అరేంజ్ చేసిన అని చెప్పేసి ఇస్తాడు. మనోడు వచ్చే లోపల అందరినీ మంచిగా హాయిగా తిని సోంపు కూడా వేసుకొని తినిపోతుంది. ఇంకా చెప్తాడు హీరోగాడు వచ్చి, నీ అబ్బాయి నీకు ఆల్రెడీ చెప్పాను కదా, చెప్పినా కూడా వినకుండా చూసినా నీ వల్ల ఇదంతా అని చెప్తాడు. నాకేం తెలుసు చేపలు వస్తాయని నేను కలగలనా, సరే అనుకుంటే ఒక ప్లాన్ వేసా, అది వర్కౌట్ అయింది, సరే ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడి మనం ఏం చేద్దామంటే షార్క్ దగ్గరికి వెళ్ళి దాన్ని గమనిద్దాము, దాన్ని ఏదో ప్లాన్ చేద్దామని చెప్పేసి ప్లాన్ వేస్తారు. ఇంకా అట్లా అని చెప్పేసి హీరోయిన్ ఇంటికి వస్తుంది. ఎప్పుడు నువ్వు వాళ్ళ గురించి అలా వేస్తావు, దాన్ని నీకు రిలీఫ్ ఇస్తాను అని చెప్పేసి కొంచెం వేరే పని చేస్తారు. ఓకే, ఇంకా గబ అయిపోతుంది. సరే అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ షిప్లోకి వెళ్ళిపోతారు. ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఒక బోన్ ఏమంటారు ఒక బోన్లో దిగి ఆ షార్క్ని గమనిద్దామని చెప్పేసి ప్లాన్. ఇంకా షార్క్ వీళ్ళు పోయి తెలిసి కూడా దాని దగ్గరికి పోతారు. దాని సంగతి తెలుసు కదా హీరోగాడికి, అందుకే హీరోగాడు కిందికి వెళ్ళాడు, పైనే ఉంటాడు. లోకేసి మొత్తం దాన్ని గమనిస్తూ ఉంటారు, ఎట్లా దాన్ని ఏంది, దాన్ని చుట్టుకొలత ఎంత, దాని పరిమాణం ఎంత అని చెప్పేసి. ఆ షార్కులు ఒక 3-4 వస్తాయి. మొత్తం గ్యాంగ్ వేసుకొచ్చి భోజనం అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటుంది. అది ఊకుండా దాన్ని చెప్పడానికి వస్తే వీడు ఏం చేస్తాడంటే బాణాలు ఇడిచి 2 షార్లకు ఇడుస్తాడు. అదేమో షిప్పుడు మొత్తం నూకుతూ ఉంటుంది. ఇక మొత్తం బాక్స్ మొత్తం చిందరవందలు చేసి ఒక ఇద్దరిని లేపేస్తుంది. ఈ షార్క్ ఏదో కొంచెం గట్టిగా ఉంది అని చెప్పేసి మనోడు ఇక అమ్మయ్య అని చెప్పేసి అనుకుంటే లోపల మిగిలిన ఒక్కరిని కూడా లేపేస్తుంది. లాస్ట్కి హీరోవాడు మిగులుతాడు. ఆడెళ్ళి మళ్ళీ ఏడుస్తాడు. ఇక ఒరే నీ వల్లే రా మొత్తం గబ్బులు వేస్తుందిరా అని చెప్పేసి వాడు ఇంకా అంటాడు. అయినా సరే ఇంకా సరే అని చెప్పేసి బార్లో పోయి కూర్చుంటాడు. కూర్చుంటే వాళ్ళ చెప్తాడు, నాకు ఇట్లా కళ వస్తుంది, ఇట్లా వస్తుంది, షార్క్ తింటుంటుంది, షార్క్ తింటే దీన్ని తింటారని చెప్పేసి పార్టీ బాగా నడుస్తూ ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. ఒక ఇద్దరు మాత్రం ఎవరో ఒక ప్రతి బ్యాచ్లో ఒకరు ఉంటారు కదా, పార్టీ అంతా ఉదయం జరుగుతుంటే వీళ్ళు మాత్రం ఉదయానికి వెళ్ళి ఇంకో పార్టీ చేద్దాం అనుకుంటారు. అలానే మెల్లిగా బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి రారా అని చెప్పేసి తీసుకెళ్ళి నీళ్ళలో దుంకుతారు. షార్క్ ఊకుంటుందా, రారా పక్కనకి వచ్చి అని చెప్పేసి షార్క్ కూడా వచ్చి కసాబిసాలు లేపేస్తుంది. ఇంకా తీరా మళ్ళీ ఆ ఓనర్ గారు వచ్చి, నువ్వు ఆ షార్కులు పట్టుకో, దానికి నిధి కావాలా బొక్క కావాలని చెప్తాడు. తెంగేరా బాబు నీదే నడవాలి అని చెప్పేసి చెప్తాడు. ఇంకా మళ్ళీ ఆ బీచ్లో మెల్లమెల్ల సర్ఫింగ్ అవి చేస్తుంటే రోజు ఒకటి షార్క్ వచ్చి తింటూ ఉంటుంది. మెల్లిగా ఆ బీచ్ ఇక మొత్తం మూసేస్తా అన్నట్టు ఉంటుంది. ఆడెవరు ఉండకూడదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తారు. ఇంకా షార్క్ మురిచి మరీ ఉంటుంది కాబట్టి రోజు తింటూనే ఉంటుంది. ఇట్లయితే కాదని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద 2 బాంబులు తీసుకుపోతారు. బాంబులు తీసుకుపోయి షార్క్ ఎక్కడుందో ఆ షార్క్ దగ్గర వేసి పడేస్తారు. మొత్తం పీస్ అయిపోతుంది. అయినా సరే ఒక షార్క్ మాత్రం మిస్సింగ్ అయిపోతుంది. అది వీళ్ళ మీద పగబట్టేట్టు ఉంటుంది. వీళ్ళేమో ఇంకా అమ్మాయి షార్కులు పోయినా ఇంకా ఏం లేదు, మొత్తం మనదే అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మామూలుగా మళ్ళీ పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఓహో మంచిగా అయిందని చెప్పి మళ్ళీ ఒక డీల్ వస్తాడు. షార్క్ పోయింది కదా ఇంకేం చేస్తాము, నువ్వు అది నిధిని తెద్దుందారా అని చెప్పేసి ఏదెంగేరా అని చెప్తే వీడేం చేస్తాడు, ఇలా కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. కొడుకుని కిడ్నాప్ చేసి ఈయనతో తెప్పిద్దామని ప్లాన్. కొడుకుని కిడ్నాప్ చేసి నేను ఫోన్ చేస్తాడు, నువ్వు నా కొడుకు, నువ్వు కావాలన్నా చేయాలని చెప్పేసి చెప్తాడు. మనోడు పైకి వచ్చి ఇంకా ఒక చిన్న ఫైటింగ్ చేసుకొని నువ్వు పోతాను నీ కొడుకుని వదిలిపెడతా అని చెప్పి చెప్తాడు. షార్కులు పిలుస్తారు. షార్క్ వస్తుంది, కసాబీసా అందరిని లేపేస్తుంది. ఈ నిధి కోసం పోతే నిధి లేదు, బొక్క లేదు, ఏముండదు, బొక్కలు తప్పించి ఏముండదు ఆడ. అప్పుడు కూడా వచ్చి షార్క్ వచ్చి వాళ్ళకు కూడా లేపేస్తుంది. ఇంకా పైన చిన్న ఫైటింగ్ చేసుకుంటూ ఈడు కూడా కిందకి దింపుతారు. ఈడు వాళ్ళని లేపేసి
చిన్న బోట్లో ఇంటికి వెళ్ళిపోతాడు. అదే టటడా అని చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ పెద్ద షిప్ చూపిస్తారు. ఆ షిప్లో మనవాడు ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటే మనవాడు ఒక ఫోబియా ఉంటుంది, కళ్ళల్లో వస్తూ ఉంటుంది. నీళ్ళలో చూస్తే అక్కడ కూడా షార్క్ వచ్చినట్టు ఉంటుంది. అలా వచ్చి ఏమైందిరా చెప్పా అంటే ఏం లేదు అని చెప్పేసి మళ్ళీ సైలెంట్ అయిపోతాడు. సో ఇదండి స్టోరీ షార్క్ జోన్. టైటిల్ చూసి నేను అమ్మ సూపర్ ఉంటుందని చెప్పేసి ఓపెన్ చేశాను. నాకే బోర్ కొట్టింది బాగా. ఇంకైతే బోర్ కొట్టకుండా చూసిన అనుకుంటా. సో వస్తే లైక్ చేయండి, అలా కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.